Hi friends, this is your Kiran. Welcome back to Kiran Rao Big Boss ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9 అండ్ వీక్ 12 నామినేషన్స్ అయితే హౌస్లో కంప్లీట్ అయ్యాయి. సో ఈసారి నామినేషన్లు అయితే చాలా ఫైర్ రౌండ్ అవుతుంది. అండ్ ఎవరిని చేశారు అండ్ ఓటింగ్ ఎలా ఉంది చూసే ముందు బిగ్ బాస్ ఫ్యాన్ అయినట్లయితే వీడియోని గట్టిగా లైక్ చేసి మీరు ఎవరు కొట్టేస్తున్నారో కామెంట్ చేయండి. ఆ కామెంట్స్కి లైక్ చేయండి. చూద్దాం ఎవరి కామెంట్స్ ఎక్కువగా ఉంటాయనేది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎర్లీ అప్డేట్స్ కోసం. సో ఈసారి నామినేషన్లో అయితే భరణి, దివ్య, తనుజ ఇద్దరిని నామినేట్ చేశాడు. సో ఇతడు వాళ్ళని నామినేట్ చేస్తాడు, మళ్ళీ అయిపోయిన తర్వాత వెళ్ళి ఓదార్స్తుంటాడు. సో వాళ్ళు క్లోజ్ కావడానికి మెయిన్ కారణం కూడా ఇతడు ఉన్నాడు ఇందులో. సో ఖచ్చితంగా చెప్పేస్తే ఎవరు దగ్గర రారు, ఇదే డ్రామా చేస్తూ ఉంటాడు, మళ్ళీ వెళ్ళి ఓదార్స్తుంటాడు. తనుజ నామినేట్ చేసింది డిమాండ్ పవన్ని అండ్ దివ్యాని. సో ఇక్కడ పెద్ద డిస్కషన్ అయితే కాస్త జరిగినట్టు తెలుస్తుంది, అంతగా ఏం లేదు. తర్వాత ఇమాన్యుయల్ నామినేట్ తనుజ అండ్ డిమాండ్ పవన్. సో సీక్రెట్ అండ్ ఓపెన్ రెండు ఉంటాయి ఇక్కడ. సీక్రెట్గా ఏమో ఇతను డిమాండ్ పవన్ అండ్ ఓపెన్గా తనుజాని. ఆ తర్వాత చూసుకుంటే సుమన్ ఎప్పట్లోనే సంజన అని ఒక నామినేషన్ అయితే వేసేసాడు సింపుల్గా. సో ఇతడికైతే ఇదే ఒకటి సంజనకైతే వేస్తూ ఉంటాడు. సో హౌస్లో కష్టమే, ఓటింగ్ పడిపోయింది సుమంది దాదాపుగా ఇలాంటి ఆటతోనే. ఆ తర్వాత దివ్య నామినేట్ చేసింది భరణి అండ్ తనుజాని. సో భరణి ఎప్పుడు కూడా సో తను సేఫ్ గేమ్ అని చెప్పొచ్చు, ఈమె నామినేట్ చేసింది కరెక్టే. సో నామినేట్ చేస్తాడు, తర్వాత మళ్ళీ వెళ్ళి ఓదారుస్తాడు. కట్ చేస్తే కంప్లీట్ కట్ చేయాలి, లేకపోతే స్టాండ్ తీసుకోవాలి, రెండు చేయట్లేదు. అండ్ తనైతే ఆ విధంగా దివ్య నామినేట్ చేసింది తనుజాని, భరణి అండ్ తనుజ. నెక్స్ట్ రీతు నామినేట్ కళ్యాణ్ అండ్ సంజన. సో ఇక్కడ మాత్రం రీతుకి మరియు సంజనకి బీభత్సమైన గొడవ అయినట్టు తెలుస్తుంది. సో చాలా పర్సనల్గా వెళ్ళిపోయినట్టు డిస్కషన్స్ అన్నీ కూడా అయితే లీక్ వస్తుంది. దీంతో రీతు ఏడ్చినట్టు తెలుస్తుంది. సో రీతు అయితే సాఫ్ట్ టార్గెట్ సంజన, లేకపోతే దివ్యాకి నామినేట్ చేస్తూ ఉంటుంది రీతు. చాలా ఈజీ జర్నీ రీతు నిజం చెప్పాలంటే. ఒక డిమాండ్ పవన్ ఈమె. సో హౌస్లో ఎవ్రీ వీకెండ్ చాలా సింపుల్ జర్నీగా అనిపిస్తుంది నాకు. పెద్ద ఎక్కడ కూడా తనకు డిఫికల్టీ లేకుండా బిగ్ బాసే చూసుకుంటున్నాడు. సో అలాంటి విషయాలే సంజన కూడా అనేసిందంట. చూద్దాం, చాలా ఇంట్రెస్టింగ్ ఒకవేళ కట్ చేయకపోతే మాత్రం. అండ్ ఆ తర్వాత సంజన నామినేట్ చేసింది తనుజ అండ్ భరణిని కూడా సంజన అయితే నామినేట్ చేయడం జరిగింది. అండ్ ఆ తర్వాత చూస్తే కళ్యాణ్ నామినేట్ చేశాడు డిమాండ్ పవన్ అండ్ సుమన్ని నామినేట్ చేశాడు కళ్యాణ్. సో ఇక్కడ కళ్యాణ్ నామినేషన్ మాత్రం చాలా చాలా గొడవ అయినట్టు తెలుస్తుంది. కళ్యాణ్కి డిమాండ్ పవన్కి మధ్య దాదాపు ఒకరినొకరు తోసుకున్నంత దూరం కూడా ఈ స్టోరీ వెళ్ళినట్లయితే తెలుస్తుంది. సో అండ్ అందులో బీప్స్ ఇంకా మనకి ఇప్పుడు ఈ సీజన్లోనే అతిపెద్ద గొడవ అని కూడా అంటున్నారు. సో ఉండాలని ఆశిద్దాం, కొంచెం మనకి ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. అండ్ ఆ తర్వాత డిమాండ్ పవన్ లాస్ట్లో నామినేట్ చేశాడు, ఇమాన్యుయల్ని నామినేట్ చేశాడు అండ్ కళ్యాణ్ని కూడా డిమాండ్ పవన్ అయితే నామినేట్ చేయడం జరిగింది. సో ఇంకా పోల్ అయితే ప్రాపర్గా స్టార్ట్ కాలేదు. సో ఇప్పటివరకు స్టార్ట్ అయిన ఒక పెద్ద పోల్. సో ఇందులో కూడా కొన్ని మిస్టేక్స్ ఉండొచ్చు మేబీ. ఇంకా 2-3 పోల్స్ రిపోర్ట్స్ అన్ని మనం ఈవినింగ్ వరకు యాక్యురేట్గా ఉండేది పెడదాం. ప్రజెంట్ అయితే కళ్యాణ్, తనుజ ఈ ఆర్డర్లో వస్తుంది. ఇమాన్యుయల్ అయితే ఈ ప్లేస్ కనిపిస్తుంది, కానీ కాస్త ఎక్కువే రావచ్చు. అండ్ ఓవరాల్గా ఈ పొజిషన్స్ అయితే చేంజ్ అవుతాయి. నాకు తెలిసి సుమన్ ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టట్లేదు, పడిపోతుంది ఓటింగ్. అండ్ అదేవిధంగా సంజన మళ్ళీ ఎఫర్ట్స్ పెట్టి పైకి వచ్చే ఛాన్సెస్ అయితే సంజనకు ఉన్నాయి. అండ్ తనుజ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కళ్యాణ్ వాళ్ళ ఫైటింగ్ని బట్టి డిసైడ్ అయి ఉంటుంది. చాలా ఓవర్ అయిపోయిందంటే ఫైటింగ్. సో దాంట్లో ఎవరు ఎలా ఉంది అనేది. అండ్ డిమాండ్ పవన్, డిమాండ్ అంటే గుర్తొచ్చింది ఇంకా ఏ ఇష్యూలో మాట్లాడాడు, రీతు తప్పించి, టాస్క్ తప్పించి. అమాయకుడు మంచోడే కావచ్చు, కాకపోతే ఇంకెక్కడ వినిపించదు అతని పేరు. ఒక రీతు అన్నప్పుడు మాత్రమే ఇతడు కనిపిస్తాడు, టాస్క్ అన్నప్పుడు మాత్రమే. సో వేరే వాళ్ళ ఇష్యూస్లో ఇది ఏం కనిపించడు. సో ఇది ఇతని మిస్టేక్ ఓటింగ్ రాకపోవడానికి. మెయిన్గా ఇతడు చాలా అందరిలో ఒక ఇష్యూలో మాత్రం అయితే ఉండడు, అది మెయిన్ రీతు వల్లనే. అండ్ ఆ తర్వాత భరణి సో యావరేజ్గా ఈసారి సేవ్ కావచ్చు. దివ్యాని డేంజర్లో ఉంటుంది, సుమన్ కూడా డేంజర్ జోన్లో ప్రతి పోల్లో కనిపిస్తున్నాడు ఆల్మోస్ట్. ఎందుకంటే ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేదు, అదే సేమ్ స్టోరీ.